యాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. ఓకే. కమర్షియల్ ప్రాపర్టీ. ఓకే. అయితే ప్రెజెంటు వేరే దీనికంటే బెటర్ ప్రాపర్టీ ఒకటి దొరికిందని చెప్పేసి నేను దాన్ని సేల్‌కి పెట్టాను. సో, దాని మీద ప్రాఫిట్‌తో నేను సేల్ చేస్తున్నాను. అయితే తెలిసిన ఫ్రెండ్స్ ఏమన్నారంటే, మీకు ఏదైతే సేల్ చేసినప్పుడు ఎక్స్‌ట్రా ప్రాఫిట్ వచ్చిందో, పర్చేజ్ రేట్ కంటే ఎక్స్‌ట్రా రేటు. దాని మీద మీకు టాక్స్ కట్టాల్సొస్తది. అదొకసారి మీరు చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలది ఎంతవరకు కరెక్ట్? ఏంటి మిమ్మల్ని అడుగుదామని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించడానికి రావడం జరిగిందండి. టాక్స్ అనేది పడతదండి. టాక్స్ అనేది 20% అనేది టాక్స్ పడుతుంది. మీరు 1,00,00,000 కొన్నారనుకోండి ఎసెట్. 1,20,00,000 అమ్మారు. సో, మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. మీకు 20,00,000కి ఇండెక్సేషన్ బెనిఫిట్ పోను 16,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. ఈ 16,00,000 మీద 20% టాక్స్ అనేది కట్టాల్సొస్తుంది. కానీ మీ సిట్యుయేషన్‌లో ఆ టాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎందుకని అంటే మీరు వితిన్ 2 ఇయర్స్ లోపు కొత్త అసెట్ కొన్నారనుకోండి. మీరు అమ్మేసిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ లోపు కొత్త అసెట్ కొంటే మీ ఈ ఏదైతే క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఉంటుందో అది టాక్స్ పడదు. సో, కానీ ఈ అమౌంట్ ఏదైతే 16,00,000 మీకు క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ కూడా మామూలుగా డిపాజిట్ చేయకూడదు. క్యాపిటల్ గెయిన్ అకౌంటింగ్ స్కీమ్ అని బ్యాంకర్‌ని అడిగితే చెప్తారు. ఆ అకౌంట్ దాంట్లో చేయాలి. తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే మీరు ఎసెట్ కనుక కొత్త ఎసెట్ కన్‌స్ట్రక్షన్ చేసింది ఆల్రెడీ కొన్నారనుకోండి. వితిన్ 2 ఇయర్స్‌లో కొనాలి. లేదా మీరు కన్‌స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నారనుకోండి. వితిన్ 3 ఇయర్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఈ కొత్త ఎసెట్ మీరు ఏదైతే కొన్నారో అది కంపల్సరీగా 3 ఇయర్స్ అనేది హోల్డ్ చేయాలి. మళ్ళీ వెంటనే కొనేసి వెంటనే అమ్మేస్తారంటే ఈ ఎగ్జంప్షన్ అనేది మళ్ళీ టాక్సబుల్ అయిపోయి మళ్ళీ 20% టాక్స్ అనేది మీకు టాక్సబుల్ అవుతదనమాట. ఓకే సార్. ఓకే. అంతే దట్స్ ఇట్. థాంక్ యూ. ఇలాంటి వెంటనే ఫాలో చేయండి. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.